మరి ఈ దగ్గర చూసుకుంటే ఈ సినిమానే కాకుండా అశ్విని దత్ దాంట్లో కూడా నాగవంశీ డైరెక్షన్లో కూడా ఒక సినిమా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా ఇంకా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో డిస్కషన్ చేశారు. చేసిన తర్వాత ఇది కూడా తొందరలోనే మరి సినిమా సెట్స్ మీదకి వస్తుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు తనకి 75 సంవత్సరాల వయసు వచ్చేసింది. 75 సంవత్సరాల వయసులో ఏ ప్రాజెక్ట్ అయినా సరే 2 ఏళ్ళు 3 ఏళ్ళు తీసుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వదలుచుకోవాలి. ఎందుకంటే 80 సంవత్సరాల వయసుకి ఒక్కొక్క సినిమా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీసుకుంటే అది చేయటం కూడా కష్టం. కాబట్టి ఏ సినిమా అయినా సరే పూర్తిగా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకొని దాన్ని సినిమాల్లోకి ప్రాజెక్టులోకి అమల్లోకి తీసుకురావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. మీరు కనుక చూసుకుంటే ఈరోజు ఆయన సినిమాలు కూలీ సినిమా కూడా 170 రోజుల్లో కంప్లీట్ చేసేసారు. చాలా ఫాస్ట్గా తీశారు. అలాగే ప్రాజెక్టు 6 నెలల టైం తీసుకున్న స్క్రిప్ట్కి, కానీ ఆయన నటించేటప్పుడు 6 నెలల్లో పూర్తి అయిపోవాలని ఆయన అందరితోనూ సన్నిధితో చెప్తున్నట్టుగా వెనుకడి. ఎందుకంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక సినిమా ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. మరొక వార్త ఏంటంటే సూపర్ స్టార్ రజనీకాంత్ 2 షెడ్యూల్స్ కూడా పనిచేస్తారని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదే కనుక అయితే దాదాపు ఒక 6 నెలల కాలంలో 2 సినిమాలు పూర్తి చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా చాలా మంది దర్శకులు నిర్మాతలు కూడా, తెలుగు నిర్మాతలు కూడా రజనీకాంత్ సినిమా తీయడానికి ముందడుగేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆయన పట్ల అభిమానం చెక్కు చెదరలేదు, ఆయన క్రేజ్ తగ్గలేదు. పైగా తమిళనాడులో కూడా ఇప్పుడు విజయ్ పాలిటిక్స్లోకి వచ్చేయడంతో ఇప్పుడు తమిళనాడులో ఇప్పటికీ కూడా హవా ఉంది. రజనీకాంత్ అంటే ఇప్పటికీ కూడా అభిమానం చూపిస్తున్నారని తేటతెల్లమవుతోంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈరోజు ప్రాజెక్టులు అన్నీ కూడా ఇప్పుడు యంగ్ హీరోస్ అందరూ కూడా చూసుకుంటే ఒక ప్రాజెక్ట్కి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పాన్ ఇండియా అని చెప్పి తీసుకుంటున్నారు. రజనీకాంత్ తీసుకున్న నిర్ణయం వల్ల నిర్మాతకి చాలా బెనిఫిట్. ఎందుకంటే తొందరగా ప్రాజెక్ట్ అయిపోతుంది, తొందరగా సినిమా రిలీజ్ అవుతుంది, అలాగే సినిమా డబ్బులు కూడా తొందరగా వచ్చేస్తాయి. కాబట్టి సేఫ్ జోన్లో ఉంటామని చెప్పేసి అటు తెలుగు నిర్మాతలు కూడా ముందడుగు వేస్తున్నారు.